నమస్తే. లాస్ట్ వీడియోలో మనం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నామండి. చాలామంది కామెంట్స్‌లో లంచ్ ఆప్షన్స్ కూడా అడిగారు. ఈరోజు వీడియోలో నేను మీకు వారానికి 7 రోజులు లంచ్‌లో మీ డైట్‌ని మీరే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చూపిస్తాను. ఈ వీడియోలో మీకు జస్ట్ 7 ఆప్షన్స్ మాత్రమే కాదండి, ఏ మీల్ అయినా మీరు హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనే ఒక ఇన్‌వాల్యుబుల్ డైట్ ఇన్ఫర్మేషన్ మీకు లైఫ్ టైం ఉపయోగపడేలా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి నేను ఇది మన స్టూడెంట్స్‌లో చాలా మందికి నేర్పించానండి. విన్న ప్రతి ఒక్కరు డైట్ అంటే ఇంత సింపులా, ఎంత ఈజీగా మన డైట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చా అని అన్నారు. మీరు కూడా ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా అదే ఫీల్ అవుతారు. ఇదైతే నా గ్యారంటీ. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లంచ్ అనేది రోజులోనే లార్జెస్ట్ మీల్ అండి. ఆయుర్వేద ప్రకారం మనం చూస్తే బయట సన్‌లైట్ ఏ టైంలో డేలో ఇంటెన్స్‌గా ఉంటుందో ఆ టైంలోనే మీ స్టమక్‌లో కూడా డైజెస్టివ్ పవర్ అనేది ఇంటెన్స్‌గా ఉంటుందన్నమాట. మనం రోజులో తినే ఫుడ్‌లో మేజర్ పోర్షన్ ఆ టైంలోనే తినాలి. అందుకే లంచ్‌లోనే మనం హెవీ పోర్షన్స్ తిన్నా కూడా పర్వాలేదు. లంచ్‌కి మనం ఏ డైట్ ఫాలో అయినా కూడా ఈ 2 విషయాల్ని మీ ఫుడ్‌లో బ్యాలెన్స్డ్‌గా ఉండేలా చూసుకోండి. నెంబర్ 1 ఈజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ విచ్ ఈస్ ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. నెంబర్ 2 ఈజ్ మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు ఈరోజు నేను మీకు 7 మీల్స్ మీకు చూపిస్తాను. ఇవి ఫ్యాన్సీ మీల్స్ కాదండి. ప్రతి మీల్లో రైస్ ఉంటుంది, మీ ఇంట్లో అందరూ తినేటట్టే ఉంటుంది అండ్ మీకు తెలిసిన రెసిపీసే ఉంటాయి. బట్ మీరు ఎంతవరకు ఆలోచించిన విధంగా ఈ కాంబినేషన్స్ మీ ముందే నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటితో మీ ముందే క్రియేట్ చేస్తాను. ఇది మీకు ఒక డైట్ ప్లాన్లా కాదండి, మీ డైట్ ప్లాన్ని మీరే ప్రిపేర్ చేసుకునే ఒక గోల్డెన్ ఇన్ఫర్మేషన్లా హెల్ప్ అవుతుంది. డే వైజ్ డైట్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక పవర్ఫుల్ వెపన్ ఇంట్రడ్యూస్ చేస్తానండి. దాన్నే పోర్షన్ ప్లేట్ అని అంటారు. మీరు ఇలాంటి ప్లేట్స్ చాలా చోట్ల హాస్టల్స్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ చూసుంటారు. నిజానికి మనం ఇంట్లో చాలామంది ఇలాంటి ప్లేట్స్ వాడటం లేదు. 90% ఆఫ్ ద పీపుల్ ఇలాంటి ప్లేట్స్ మాత్రమే వాడుతున్నారు. రౌండ్ ప్లేట్ మాత్రమే వాడుతున్నారు. సింగిల్ పోర్షన్ ఫుడ్స్కి అంటే టిఫిన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా బిర్యానీ, పలావ్ ఇలాంటివి ఏమైనా తినేటప్పుడు ఇలాంటి ప్లేట్స్ సరిపోతాయి. కానీ మనం జనరల్గా సౌత్ ఇండియాలో ఎలాగా మనం సింగిల్ పోర్షన్ ఫుడ్స్ తినాం కదా, రైస్, పప్పు, కర్రీ, దాల్ ఇలా ఒక 5 వెరైటీస్ మనకు ఉండాలి ప్లేట్లో. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా రౌండ్ ప్లేట్ అనేది మీకు హెల్ప్ కాదు. మీరు ఈ పోర్షన్ ప్లేట్ కానీ మీరు యూస్ చేస్తే ఇందాక నేను చెప్పిన బ్యాలెన్స్ చూసారా, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్, ఆ బ్యాలెన్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ ప్లేట్ని యూస్ చేస్తూ మీరు ఏ రోజు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. లెట్స్ గో ఇంటూ డే 1. డే 1 మీల్ కోసం ఎప్పట్లోనే మనం రైస్ తింటాం కాబట్టి రైస్ని మెయిన్గా సెంటర్లో పెట్టేసుకుందాము. సో రైస్ మీరు ఈ మెయిన్ పోర్షన్ ఉంది చూసారా, పోర్షన్ ప్లేట్లో పెద్ద పోర్షన్ ఉంది చూసారా, ఇది మన రైస్ కోసం అనమాట. ఇందులో ఎంత రైస్ తింటారా అనేది మీకే వదిలేస్తాను. బట్ ఒక చిన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు లంచ్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత రైస్ తింటే మీ పొట్ట 80% వరకు ఫుల్ అవుతుందో అంత పోర్షన్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను కప్లో ఇంత మెజర్ చేయండి, ఇన్ని గ్రామ్స్ తినండి అని చెప్పను. మీ బాడీయే మీకు చెప్తుంది. యువర్ బాడీ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్. మోర్ దాన్ మీ, యువర్ బాడీ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్. మీ బాడీయే మీకు చెప్తుంది 80% మీ పొట్ట ఎప్పుడైతే నిండుతుందో మీ బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ దగ్గర మీరు ఆపేసేయాలన్నమాట. ఇది ఒక 2-3 డేస్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎంత క్వాంటిటీ రైస్ తినాలనేది మీకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ మనం రైస్ ఇక్కడ పెట్టేసుకున్నాం, రైట్. రైస్తో పాటు మనకు ఒక కర్రీ కావాలి. సో లెట్స్ అజ్యూమ్ బెండకాయ ఈరోజు మీరు వండుకున్నారు మీ ఇంట్లో, రైట్. కాయగూరలో మనకి కామన్గా దొరికేది, మనం రెగ్యులర్గా వండుకునేది బెండకాయ. ఆయిల్ ఎక్కువ లేకుండా అండ్ ఉప్పు కారం కొంచెం మోడరేట్గా వాడుకుంటూ బెండకాయ వండుకుందాం అని అనుకుందాం, రైట్. అండ్ దెన్ మనకి కూరతో పాటు పప్పు కావాలి. సో పాలకూర పప్పు. డోంట్ వరీ, ప్రతిదీ నేను ఎందుకు యాడ్ చేస్తున్నానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ఏముంది ఇవన్నీ మనం వండుకుంటాం కదా ఇంట్లో అని. బట్ దీన్ని ఎట్లా స్ప్లిట్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. కాసేపు జాగ్రత్తగా వినండి, ఓకే. సో ఇక్కడ మనం పాలకూర పప్పు పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనకి రైస్ వచ్చింది, కర్రీ వచ్చింది అండ్ పప్పు ఉంది. జనరల్గా మనం తినే మీల్ ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. బట్ ఇందులో కొంత లోపం ఏముందో నేను చెప్తాను, ఓకే. రైస్తో మీకు కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి. ఇందాక నేను 4 మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్ చెప్పాను, కరెక్ట్. ఇక్కడ రైస్తో మీకు కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, కర్రీలో మీకు ఫైబర్ వస్తుంది, రైట్. కొంతవరకు మీకు ఫ్యాట్స్ కూడా కర్రీలో ఉంటాయి ఎందుకంటే ఆయిల్ వాడారు కాబట్టి, రైట్. అండ్ దెన్ పప్పులో మీకు కొంత ప్రోటీన్ వస్తుంది అండ్ పప్పులో ఆకుకూర పప్పు కాబట్టి కొంతవరకు మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా కవర్ అవుతాయి. ఏ వైటమిన్ మినరల్స్ ఇందులో కవర్ అవుతున్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపు, రైట్. కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే దట్ ఎడిషనల్ ప్రోటీన్. ఇందులో మీకు కొంతవరకే ప్రోటీన్ వస్తుంది, పప్పుతో కావాల్సినంత ప్రోటీన్ రాదు. ఆ ఎడిషనల్ ప్రోటీన్ మనం ఎక్కడి నుంచి ఫిల్ చేసుకోవచ్చో నేను చెప్తాను. మీరు ఒకవేళ కానీ కొమ్ము శనగలు తెలుసు కదా మీకు, కొమ్ము శనగల్ని కాస్త ఉడకబెట్టుకొని అందులో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉల్లిపాయలు అండ్ కాస్త కరివేపాకు, నిమ్మకాయ పిండి ఒక సలాడ్లా చేసుకోవచ్చు అనమాట.
దాన్ని ఈ పోర్షన్లో పెట్టండి. ఇప్పుడు నేను దీన్ని పోర్షన్ ప్లేట్ అని ఎందుకన్నామంటే ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇక్కడ ప్రతి బాక్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ బాక్స్లో రైస్ పెట్టుకున్నాం, ఇది మన ఫైబర్ కోసం అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేస్ అనేది మన ఫైబర్ కర్రీ కోసం. సో ఈరోజు ఫైబర్ కర్రీ బెండకాయ. సో దాన్ని మనం ఫుల్గా, ఇందులో ఎటువంటి మొహమాట ఉండకూడదు. ఇక్కడ 80% ఫాలో అవుతున్నారు, కానీ ఇందులో 80% ఏం ఫాలో కావద్దు. ఫుల్గా పెట్టుకోండి కర్రీ. ఓకే, మీరు ఎంత తక్కువ ఆయిల్ వేసుకొని, ఎంత తక్కువ సాల్ట్ అండ్ షుగర్ సాల్ట్ అండ్ కారం వేసుకుంటారో మీరు అంత ఎక్కువ కర్రీ తినగలుగుతారనమాట. సో మీరు ఒకవేళ కానీ జాగ్రత్తగా వండుకుంటే దీంట్లో ఫుల్గా మీరు బెండకాయ కర్రీ వేసుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ మీకు ప్రోటీన్ కావాలి కాబట్టి కొమ్ము శనగల సాలడ్ పెట్టుకున్నా, అండ్ దాంతోపాటు కొంచెం పప్పు పెట్టుకున్నా. రైట్, సో ఇక్కడ వరకు ఫిల్ అయింది. మరి ఈ బాక్స్ దేనికోసం? ఇది మన క్రేవింగ్స్ కోసం అనమాట. కొన్ని రోజులు మనకి ఫుడ్తో పాటు లైట్గా కొంచెం తడక ఉండాలనిపిస్తుంది. రైట్, సో దానికోసం మీ ఇంట్లో ఏదైనా ఒకవేళ పచ్చడి కానీ చేసుకున్నా, లేదు అనుకుంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి చూసారా, ఆవకాయ కానీ, ఏదైనా మీరు ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. మనం ఇందాక చెప్పిన రౌండ్ ప్లేట్ ఉంది చూసారా, అందులో చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇవేవి మనం ఒక పోర్షన్లో తినాం. రైస్ ఎక్కువ పెట్టుకుంటాం, పచ్చడితో ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ తినేస్తాం. ఒక ముద్ద ప్లేస్లో ఒక 2 ముద్దలు 3 ముద్దలు పచ్చడితో తినేస్తాం. పప్పు ఎంత వేసుకుంటున్నామో మనకు అసలు లెక్కే తెలియదు, గరిటతో వేసుకుంటూనే ఉంటాం. అండ్ ఇలాంటి సలాడ్కి అక్కడ ప్లేసే ఉండదు అనమాట. మీరు పక్కన ఒక సైడ్ కప్తో పెట్టుకుంటే తప్ప దాంట్లో ప్లేస్ ఉండదు. ఇక్కడ ప్లేట్లో మీరు రైస్ వడ్డించుకోగానే మీకు అర్థమవుతుంది, అరే ఈ బాక్స్ ఖాళీగా ఉంది కదా, ఈ బాక్స్లో ఏం పెట్టుకోవాలి, మీకే ఇమీడియట్గా ఐడియా వచ్చేస్తుంది. రైట్, సో ఇప్పుడు నేను మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, ఈ రెండిట్లో ప్రోటీన్ ఉంది. దాంతోపాటు కర్రీలో మీకు ఫ్యాట్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ కానీ పికిల్ కానీ లేదా ఇంకేదైనా పచ్చడి తీసుకున్నా కూడా అందులో కూడా కొంతవరకు మీకు ఫ్యాట్స్ ఉంటాయి. సో ఆల్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆర్ కవర్డ్. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ పరిస్థితి ఏంటి? రైట్, సో బెండకాయలో చాలా వరకు వైటమిన్ సి ఉంటుందన్నమాట. సో ఇది మీరు మీ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా మీకు కొంత వైటమిన్ సి పర్సెంటేజ్ ఇందులో వచ్చేస్తుంది. రైట్, అండ్ మీకు ఆకుకూరలో ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది. పాలకూర కాబట్టి ఇందులో ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది. రైట్, పాలకూరలో ఐరన్ ఉంటుందని మనం వింటూనే ఉన్నాం. ఈ పప్పులో మనం ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మీకు ప్రోటీన్తో పాటు ఐరన్ అండ్ ఫోలేట్ కూడా వస్తుంది. రైట్, అండ్ దీంతో పాటు కొమ్ము శనగలు మీరు తినడం వల్ల దాంట్లో ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది. రైట్, జింక్ మన ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్. రైట్, కొంతవరకు మీరు నట్స్ అండ్ సీడ్స్లో ఈవినింగ్ స్నాక్స్లో తీసుకున్నా కూడా దాంతోపాటు ఫుడ్లో కూడా మీకు జింక్ వస్తుంది. రైట్, అండ్ పికిల్లో సోడియం ఉంటుంది. ఎవరికైతే రెగ్యులర్గా థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయో వాళ్ళకి సోడియం అవసరం ఉంటుంది. రైట్, సో దాన్ని మీరు పికిల్లో ఇంక్లూడ్ చేసుకున్నారు, అయిపోయింది కదా బ్యాలెన్స్ డైట్. డే 1 ఈజ్ కంప్లీట్. కరెక్ట్, డైట్ ఈస్ దిస్ సింపుల్. ఇలానే మీకు ఎవ్రీడే మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఇంతవరకు మీరు ఫస్ట్ చూసుకోండి. ఓకే, డే 1 అయిపోయింది. మండే రోజు హాయిగా మనకు నచ్చిన ఫుడ్స్, మనకు నచ్చిన మన బాడీకి నచ్చిన పోర్షన్స్లో మనం తీసుకున్నాం. మనకి నచ్చిన ఫుడ్స్, మన నాలుగుకి నచ్చిన ఫుడ్స్, మన బాడీకి నచ్చిన పోర్షన్స్లో మనం తీసుకున్నాం అనమాట. సో దిస్ ఈస్ డే 1. ఓకే, గుడ్. చలో లెట్స్ మూవ్ ఆన్ టు డే 2. డే 2 కంటిన్యూషన్. మళ్ళీ రైస్ తింటున్నాం. సో మీరు అనుకోవచ్చు, సార్ ఇన్ని మనం వండుకోవడానికి టైం కుదరదు సార్, అందరికీ కుదరదు కదా. కొంతమందికి ఇంట్లో మీరు ఒకవేళ హౌస్ వైఫ్ ఉండి మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీకు టైం ఉంటే అన్నీ వండుకుంటారు. లేదు ఇన్ని వండుకోవడానికి ఓపిక లేదు అనుకున్నా కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కొన్ని మిక్స్డ్ మీల్స్ ఆప్షన్స్ కూడా చెప్తాను. ఓకే, ఒకటే డిష్లో అన్నీ మీకు ఇంక్లూడ్ అయ్యేలా ఆప్షన్స్ కూడా చెప్తాను. బట్ ప్రస్తుతానికి మన సౌత్ ఇండియాలో మ్యాక్సిమం, మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో మ్యాక్సిమం అందరూ తినే పద్ధతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, రైస్ అయితే పెట్టేసాం, కార్బోహైడ్రేట్స్ వచ్చేసింది కదా, 80% రూల్ మనం ఫాలో అవుతున్నాం. నిన్న మనం నేర్చుకున్నాం డే 1లో. అండ్ డే 2 కర్రీ, నిన్న మనం డే 1లో ఏం తిన్నాము? ఫైబర్ కర్రీ తిన్నాం. రైట్, ఫైబర్ కర్రీ కంప్లీట్గా తిన్నాం. సో మనకి నా సజెషన్ ఏంటంటే వీక్లో మొత్తం 4 రోజులు, 7 రోజులు ఉంటాయి కాబట్టి సగం రోజులు అంటే 4 కానీ 3 కానీ ఫైబర్ కర్రీ తినండి. అండ్ మిగిలిన రోజులు 4 కానీ 3 కానీ ప్రోటీన్ కర్రీ తినండి. కొన్ని కర్రీస్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని కర్రీస్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ప్రోటీన్ కర్రీ మనం ఏం తినొచ్చు? సోయా. రైట్, మిల్ మేకర్ అని అంటారు. మళ్ళీ సౌత్ ఇండియాలో ఇది చాలా కామన్గా దొరుకుతుంది, మిల్ మేకర్ అని అంటారు. ఈ మిల్ మేకర్ని కూడా మంచి కర్రీలో చేసుకోవచ్చు. అండ్ చాలా మీరు మసాలాస్ అవి ఎక్కువ వేసుకోకుండా కొంచెం మోడరేట్ మసాలాస్తో, అంత ఎక్కువ గ్రేవీలాగా కాకుండా మంచిగా ఉడకబెట్టుకొని మోడరేట్ అమౌంట్స్లో ఉప్పు కారం వేసుకొని మీరు మిల్ మేకర్ కర్రీ కూడా చేసుకోవచ్చు. బట్ మేక్ ష్యూర్ మిల్ మేకర్ కర్రీ కూడా ఈ ఫుల్ పోర్షన్కి ఫిల్ అయ్యేటట్టు చూసుకోండి. మీ ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మీకు ఈవినింగ్స్లో క్రేవింగ్స్ అనేవి రావన్నమాట. ఈవినింగ్ టైంలో చాలామందికి ఏదో ఒకటి తాగాలి, తినాలి అనిపిస్తుంది. అది ఎందుకు అనిపిస్తుంది అంటే ఆఫ్టర్నూన్ ఫుడ్లో మీరు ప్రోటీన్ అండ్ ఫైబర్ బ్యాలెన్స్ చేయట్లేదు. అప్పుడే మీకు ఒకటి లంచ్లో రైస్ ఎక్కువ తినేస్తారు, ఆ తిన్న రైస్ చాలా తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మీకు సమోసా కానీ లేకపోతే ఇంకేదైనా జిలేబీ కానీ లేకపోతే మిక్స్చర్ కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దానివల్ల మళ్ళీ గ్లూకోజ్ అండ్ షుగర్స్ యాడ్ అవుతాయి. దానివల్లే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలామందికి డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా రాకుండా
రైస్ పెట్టుకున్నాం, ఫుల్ ప్రోటీన్ కర్రీ పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రోటీన్ ఇక్కడ పెట్టుకున్నాం అంటే ఇక్కడ ఫైబర్ ఉండాలా, మనకి ఫైబర్ ఉంటేనే కదా మనకి ఇక్కడ ప్రోటీన్కి బ్యాలెన్స్ అవుతుంది. సో దానికోసం యూ కెన్ యాడ్ ఎనీ సలాడ్, రైట్? యూ కెన్ యాడ్ ఎనీ సలాడ్. సో ఈ సలాడ్ కంటే కూడా ఇందులో కూడా కొంచెం ప్రోటీన్ ఉంది. ఐ విల్ పిక్ అ కీరా సలాడ్. ఓకే, ఈ కీరా సలాడ్ని ఈరోజు తీసుకుందాం. కీరా సలాడ్ అంటే క్యారెట్, కీరా మీరు మిక్స్ చేసుకొని ఒక సలాడ్లా చేసుకోవచ్చు. ప్లెయిన్గా కూడా తినొచ్చు, లేదు అనుకుంటే అందులో కొంచెం కర్డ్ కానీ క్రీమ్ కానీ వేసి కొంచెం మిక్స్ చేసుకొని దాన్ని కూడా మీరు ఒక సలాడ్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రోటీన్ అయిపోయింది, ఇక్కడ ఫైబర్ అయిపోయింది, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి పప్పు కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా జనరల్గా. సో నిన్న పప్పు తిన్నాం కాబట్టి ఈరోజు రసం పెట్టుకుందాం, రైట్? ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తినేటప్పుడు మనకి డైజెషన్ ఎయిడ్ కూడా రావాలి. ఇందులో కొంచెం మసాలా మీరు ఏమైనా యాడ్ చేసినా కూడా పొట్ట పాడవకుండా ఉండడానికి, ఎందుకంటే ఎక్కువ కర్రీ తింటున్నాం, రైట్? సో దానికోసం మనం రసం పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ మీ సైడ్ డిష్లో ఇంత మనం తిన్న తర్వాత కొంచెం కర్డ్ ఉంటే మంచిది, అది కూడా మీకు అడిషనల్ ప్రోటీన్గా హెల్ప్ అవుతుంది, రైట్? సో యూ కెన్ పుట్ కర్డ్ హియర్. సో లెట్స్ టేక్ కర్డ్ అండ్ పుట్ ఇట్ హియర్. సో ఇప్పుడు కూడా మీకు నైస్ మీల్ అయిపోయింది కదా. సో ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, రసం పెట్టుకున్నారు కాబట్టి డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కర్డ్లో కూడా మీకు ప్రోబయాటిక్ ఉంటుంది అండ్ మీ స్టమక్కి కూడా అది బాగా హెల్ప్ అవుతుంది. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అయితే అయిపోయి. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు తినే సోయా ఆర్ మిల్ మేకర్ కర్రీలో కాల్షియం అండ్ ఐరన్ ఉంటుందన్నమాట. సో అక్కడికి మీకు కొంతవరకు కావాల్సిన కాల్షియం అండ్ ఐరన్ రోజులో మీకు యాడ్ అవుతుంది, రైట్? రసంలో మనం ఒకవేళ కానీ చింతపండు అండ్ ప్రాపర్ ఇంగ్రీడియంట్స్లో వాడితే అందులో పొటాషియం కూడా మనకు కాస్త యాడ్ అవుతుంది, రైట్? అండ్ కర్డ్లో మీకు కాల్షియం ఉంటుంది, మిల్క్ కాబట్టి కర్డ్లో కాల్షియం ఉంటుంది, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ కీరా సలాడ్లో వైటమిన్ ఏ ఉంటుంది, రైట్? సో కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి మీల్లో వచ్చేసాయి. సో ప్రతిరోజు ప్రతి వైటమిన్, ప్రతి మినరల్, ప్రతిదీ ఇంక్లూడ్ అవ్వాలని రూల్ లేదు. కొన్ని రోజులు మనం వైటమిన్ సికి తగ్గట్టుగా తీసుకుంటే కొన్ని రోజులు వైటమిన్ ఏకి తగ్గట్టుగా తీసుకుంటాం. మన అదృష్టం ఏంటంటే ఇండియాలో దొరికే ఫుడ్స్లో మీరు ప్రాపర్ రెగ్యులర్ ఫుడ్స్ వాడినా కూడా మీకు అన్ని వైటమిన్స్ కవర్ అయిపోతాయి, రైట్? మీరు ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తింటే కానీ ఈ ఎర్త్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మనకు వైటమిన్స్ ఇస్తుంది. మీరు కానీ తింటే అది ప్రాపర్గా బ్యాలెన్స్ అయిపోతుంది, మీల్ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు డే 3. డే 3లో రైస్ ఉంది, ఇదైతే ఫిక్స్డ్, మనం అర్థం చేసుకున్నాం, రైట్? రైస్ ఎంత తినాలో మనకు తెలిసిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ కర్రీలో నిన్న మనం ప్రోటీన్ కర్రీ తిన్నాం, రైట్? సో ఈరోజు ఫైబర్ కర్రీ యాడ్ చేసుకుందాం. సో చిక్కుడు కంటే కూడా మంచి ఫైబర్ అనేది ఉండదు. చిక్కుడుకాయ కర్రీ, ఇక్కడ పిక్చర్లో ఉన్న కర్రీ చాలా ఆయిలీగా ఉంది. బట్ మీరు చేసుకునే కర్రీ ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా లైట్గా స్టిర్ ఫ్రై చేసుకొని ఎక్కువగా ఉప్పు కారం కొంచెం తగ్గించుకుంటూ ఎక్కువ చేసుకోండి, కొంచెం కర్రీ ఎక్కువ చేసుకోండి. సో ఈ పోర్షన్ మొత్తం ఫిల్ చేసేసుకోండి, రైట్? చిక్కుడుకాయ కర్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ ఉంది కాబట్టి చిక్కుడుకాయ ఫైబర్ ఎక్కువ కాబట్టి మనకి ప్రోటీన్ ఎక్కడ నుండి వస్తుంది? ప్రోటీన్ కొంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి కదా, దానికి కొంత మీరు టమాటా దాల్ నుంచి ప్రోటీన్ తెచ్చుకోవచ్చు, రైట్? కందిపప్పు కొంచెం మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో కూడా. సో దాన్ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నారు, టమాటా పప్పు. అండ్ దాంతోపాటు ఇందులో ఉండే ప్రోటీన్ మీకు సరిపోదు. చిక్కుడులో కూడా కొంతవరకు ప్రోటీన్ ఉంటుంది, చిక్కుడు పిక్కల్లో కొంతవరకు ప్రోటీన్ ఉంటుంది, బట్ ఈ రెండు మీకు సరిపోవు. దీంతో పాటుగా మీరు పెసల సలాడ్ని యాడ్ చేసుకోవచ్చు. పెసల్ని ముందు రోజే నైట్ ఉడకబెట్టుకోండి కాస్త, అండ్ తర్వాత రోజు దాంట్లో కొంచెం ఉల్లిపాయలు అండ్ టమాటా కూడా వేసుకోవచ్చు. అండ్ నిమ్మకాయ కొంచెం పిండి దాన్ని ఒక సలాడ్లా చేసుకుంటే ఒక పోర్షన్లో మీరు అది తీసుకోవచ్చు. ఇంత సలాడ్ తినాల్సిన అవసరం లేదు, ఒక పోర్షన్లో సలాడ్ తినండి, ఇంత కర్రీ తినండి, ఇంత పప్పు తినండి. ఇక్కడ వరకు ఇది అయింది, రైట్? దీంతో పాటు మీరు లాస్ట్ టైం మేబీ ఒక నిల్వ పచ్చడి తిని ఉంటే ఈరోజు కుదిరితే ఒక గోంగూర పచ్చడి కానీ లేకపోతే ఏదో ఒక వెరైటీ పచ్చడి, రైట్? మీకు తొక్కు పచ్చడి లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన టేస్ట్ కోసం, ప్లస్ కొంతవరకు పచ్చడిలో కూడా మీకు కొంచెం సోడియము అలాంటివి కూడా ఉంటాయి అనమాట. కొన్ని మినరల్స్ అండ్ వైటమిన్స్ మీకు పచ్చడిలో కూడా ఉంటాయి, మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువ పోర్షన్ కాదు, ఒక స్పూన్, చిన్న స్పూను మీ టేస్ట్ కోసం, రైట్? సో ఇంత తినేటప్పుడు కొంచెం తడక మీ బాడీకి ఉంటే బాగుంటుంది కాబట్టి యూ కెన్ ఇంక్లూడ్. సో ఇది కూడా ఒక మంచి మీల్ అయిపోయింది కదా ఈరోజు కూడా మనం ప్రోటీన్ అండ్ ఫైబర్ బ్యాలెన్స్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా పప్పులో కూడా మనకి మంచిగా ప్రోటీన్ ఉంది, రైస్ ఎలాగో తింటున్నాం బట్ స్టిల్ బ్యాలెన్స్ డైట్, రైట్? సో ఈ పోర్షన్స్ తినేటప్పుడు ఎప్పటికప్పుడు మీరు అనలైజ్ చేసుకోండి, మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. ఒక 1-2 వీక్స్లో మీకు అర్థమైపోతుంది ఎంత పోర్షన్ మీరు ఎంత తింటే మంచిది మీ బాడీకి అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డే. ఈరోజు కొంచెం స్పెషల్ యాడ్ చేద్దాం మన డైట్లోని. సో నిన్నటి వరకు బెండకాయ, తర్వాత చిక్కుడుకాయ, ఇలా మిల్ మేకర్ ఇట్లాంటి కర్రీస్ అయిపోయినాయి కదా, కొంచెం వెరైటీ యాడ్ చేయడానికి ఈరోజు ప్రోటీన్ కర్రీతో మనం పన్నీర్ తీసుకోవచ్చు, రైట్? మీరు పన్నీర్లో కానీ బఠానీ వేసుకొని మంచి కర్రీలా చేసుకుంటే అది కూడా మీకు హోటల్ టేస్ట్లోనే ఉంటుంది. బట్ ఎక్కువగా ఆయిల్ అది వేయకుండా కొంచెం మోడరేట్ స్పైసెస్తో మీరు చేసుకోండి,
ఓకే, చాలామందికి స్పైసెస్ వేసే అలవాటు ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నట్టు వెజ్ కర్రీస్లో కూడా ఎక్కువ స్పైసెస్ అవి వేసి చేసే అలవాటు ఉంటుంది. అలా కాకుండా కొంచెం మోడరేట్ టేస్ట్లో వేసుకోండి. అండ్ పన్నీర్ కర్రీని కూడా ఫుల్ పోర్షన్లో తీసుకోండి. ఇక్కడ మీకు మంచి ప్రోటీన్ వస్తుంది ఈరోజు, రైట్. అండ్ దీంతో పాటు మీకు ఫైబర్ బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి ఏదో ఒక ఆకుకూర వేపుడు చేసుకోవచ్చు, రైట్. తోటకూర వేపుడు కానీ, లేకపోతే రాడిష్ చాలా మందికి దొరుకుతుంది, రాడిష్తో వేపుడు చేసుకోవచ్చు. సో దాన్ని మీరు ఫైబర్ కింద ఇక్కడ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ప్రోటీన్ అయిపోయింది, మంచిగా ఫైబర్ అయిపోయింది. అండ్ దీంతో పాటు మనం ఇక్కడ హెవీ ప్రోటీన్ కర్రీ తింటున్నాం కాబట్టి కొంతవరకు మనకి రసం ఉంటే బెటర్, రైట్. యూ కెన్ ఇన్క్లూడ్ రసం. మీరు ఒకవేళ మీ రసంని రెగ్యులర్ రసం బోర్ కొడితే ఎవరికైనా కొంచెం బీట్రూట్ ముక్కల్ని కాస్త తురిమి రసంలో వేసుకోవచ్చు, అది బీట్రూట్ రసం అవుతుందన్నమాట. నేను ఈ వెరైటీ అనేది బెంగళూరులో చూశాను, చాలామంది వండుతారు. సో బీట్రూట్ రసంలో మీకు బీట్రూట్ ఎసెన్స్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రసం తిన్నట్టు కూడా అయిపోతుంది అనమాట. ఎక్కువ చింతపండు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. చాలా తక్కువ చింతపండు వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. సో బీట్రూట్ రసం ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒకవేళ తినాలనిపిస్తే, సైడ్గా ఏదైనా ఒక డిష్ తినాలి అనిపిస్తే, ఈ చిన్న పోర్షన్ ఉంది చూసారా, ఇందులో కొంతవరకు మీరు పాపడ్స్ పెట్టుకోవచ్చు, రైట్. పాపడ్ అంటే అప్పడాలు కానీ లేకపోతే ఏదైనా వేయించుకున్నవి, ఇంత పోర్షన్ అనమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన బాడీని మనం డిప్రైవ్ చేయొద్దు, అన్ని టేస్ట్ ఎంజాయ్ చేద్దాం, రైట్. అన్ని టేస్ట్ మనం ఎంజాయ్ చేద్దాం, కానీ పోర్షన్లో తినాలి, రైట్. సో ఇప్పుడు మీకు ఇదే పోర్షన్ నేను చెప్పాను కాబట్టి ఇందులో ఎన్ని పాపడ్స్ పడతాయి, రైట్. ఒక అప్పడం మహా అయితే ముక్కలు చేసుకుంటే ఇందులో పడుతుంది, రైట్. చాలామందికి ఏదైనా పాపడ్స్ కానీ ఇంట్లో ఏదైనా ఫ్రై ఆన్స్ చేసుకున్నప్పుడు ఒక గిన్నెతో పెట్టుకొని తింటారు, పక్కన పెట్టుకొని దాంతో ఎంత తింటున్నారో మనకు కొలమానం కూడా తెలియదు అనమాట. దానివల్లే మన బాడీలో చాలా సాల్ట్ వెళ్ళిపోతుంది, దానివల్లే మన బాడీలో చాలా ఆయిల్ వెళ్తుంది. అలా కాకుండా ఈ పోర్షన్లో మీకు నచ్చే ఫ్రై ఆన్స్ ఏదో ఒకటి వేసుకోండి, మంచిగా మళ్ళీ సంషియస్ మీల్ మీ నోటికి మంచిగా నచ్చేటట్టు అండ్ మీ బాడీ కూడా ఫుల్గా నచ్చేటట్టు అయిపోతుంది అనమాట. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ డే. డే 5లోకి వచ్చేసాం. రైస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మన కర్రీకి వెళ్ళిపోదాం, రైట్. నేను పన్నీర్ కర్రీ తిన్నాం, హెవీ ప్రోటీన్ కర్రీ. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈరోజు ఫైబర్ రిచ్గా ఉండేటట్టు కొంచెం కాలీఫ్లవర్ తీసుకోవచ్చు, రైట్. కాలీఫ్లవర్తో పాటు మీకు కొంత ఫైబర్తో పాటు ప్రోటీన్ కావాలి కాబట్టి పీనట్ సలాడ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. పీనట్స్ అంటే వేరుశనగ అనమాట. వేరుశనగని ఉడకబెట్టుకొని దాంట్లోనే మీరు నిమ్మకాయ పిండి, కుదిరితే కొంచెం కీరా ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఒక మంచి సలాడ్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటాం చూసారా, చాలాసార్లు మనకి బయట ఆల్ మిక్చర్ అని చెప్పి అమ్ముతారు, రైట్. బీచెస్ దగ్గర లేకపోతే పార్క్స్ దగ్గర అమ్ముతారు. అలా అన్హెల్దీగా కాకుండా కొంచెం సాల్ట్ అండ్ స్పైసెస్ ఆర్ కారం తక్కువ వేసి మీరు మంచిగా ఒక సలాడ్ చేసుకుని ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు మీ మీల్తోనే. ఇందులో కావాల్సినంత ప్రోటీన్ మీకు వస్తుంది అనమాట, మీకు సరిపోయినంత, మీ బాడీకి సరిపోయినంత ప్రోటీన్ వస్తుంది. దాంతోపాటు కొంచెం తోటకూర పప్పు మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తోటకూరలో మంచిగా ఐరన్ ఉంటుంది అండ్ పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ మీకు నోటికి మనం రెగ్యులర్గా తినే మీలే, పప్పు మనం రెగ్యులర్గా తింటున్నాం, రైస్ మనం రెగ్యులర్గా తింటున్నాం, కాలీఫ్లవర్ మనకు తెలుసు. అండ్ దాంతోపాటు ఒక్క పీనట్ సలాడ్ యాడ్ చేయడం వల్ల మీ మీల్ అనేది బ్యాలెన్స్డ్ అయిపోయింది అనమాట. దీంతోపాటు మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే, కర్డ్ తిని ఆల్రెడీ 2 days అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక కప్తో కర్డ్, స్మాల్ కర్డ్, ఓకే. ఎంత తింటున్నాం కూడా మీకు లెక్క తెలుస్తుంది, రైట్. చాలామంది కర్డ్ తినాలి అనే ఉద్దేశంతో డైరెక్ట్గా అన్నంలో కర్డ్ వడ్డించుకుంటారు కప్పులోంచి, రైట్. అలా వడ్డించుకున్నప్పుడు ఒకసారి 3 గరిటెలు వడ్డించుకుంటాం, ఒకసారి 4 గరిటెలు వడ్డించుకుంటాం. దాంట్లో కూడా ఫ్యాట్స్ మీకు ఎక్కువ అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఈ పోర్షన్ వరకే స్టిక్ చేసుకోండి. కర్డ్ ఇంతవరకు ఎంత పడుతుందో అంతే తినండి, సరిపోతుంది. మీ బాడీకి కావాల్సినంత ప్రోటీన్ ఉంది, ఇందులో కావాల్సినంత ఫ్యాట్స్ ఉన్నాయి అండ్ వైటమిన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలీఫ్లవర్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ సి. అండ్ మీకు ఇందులో మనం పీనట్ సలాడ్ చేసుకున్నాం కదా, ఇందులో మెగ్నీషియం ఉంటుంది అండ్ మనకి తోటకూరలో ఐరన్ ఉంటుంది అండ్ కర్డ్లో ఎలాగో కాల్షియం ఉంటుంది, రైట్. సో మీకు మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ కూడా ఈ మీల్లో బ్యాలెన్స్ అయిపోతున్నాయి అనమాట, ప్రాపర్ పోర్షన్ కంట్రోల్తో. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు డే 6. డే 6లో ప్రోటీన్ కర్రీ పెట్టుకుందాం. దానికోసం మీరు రాజ్మా వండుకోవచ్చు. మనకి రాజ్మా దొరుకుతాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్లో మనకి బీన్స్ లా కనిపిస్తాయి, రైట్. ఆ రాజ్మాను వండుకోవచ్చు. దాన్ని ఒక కర్రీలా చేసుకుంటే హాఫ్ రైస్ మీరు దాంతోనే తినేయచ్చు, రైట్. అండ్ మిగిలిన దానికోసం మీరు కావాలి అనుకుంటే కొంచెం రసం పెట్టుకోవచ్చు, రైట్. టమాటో రసం. ఒకవేళ మీరు లాస్ట్ టైం నేను రసం చెప్పాను కదా, ప్రీవియస్ డేలో రసంలో మీరు చింతపండు రసం చేసుకుంటే ఇప్పుడు టమాటో రసం చేసుకోండి, ఓకే. ఇట్ విల్ బి మచ్ మోర్ టేస్టీ. లేదా బీట్రూట్ రసం మీకు నచ్చుంటే ఇంకోసారి రిపీట్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు యూ కెన్ యాడ్ సమ్ క్యారెట్ సలాడ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ రెగ్యులర్ సలాడ్ ఒకవేళ నచ్చకపోతే, క్యారెట్ సలాడ్ ప్లెయిన్గా అనిపిస్తుంది అనుకుంటే, మీరు కొంచెం కర్డ్లో ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ మిక్స్ చేసుకొని మనం రైతా చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం మీరు ఈ రాజ్మా కర్రీతో రైస్ తినేటప్పుడు కొంచెం ఫ్లేవర్డ్ రైస్ ఫీలింగ్ వస్తుంది, దాంతో రైతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది,
ఓకే. అండ్ ఈ పోర్షన్లో ఏం తింటారో ఈసారి మీకే వదిలేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు వీక్ అంతా అసలు ఒక్క స్వీట్ కూడా తినలేదు కాబట్టి చిన్న స్వీట్ ఏదైనా ఇందులో పెట్టుకోవచ్చు. అలా అని చెప్పి ఫుల్ పోర్షన్లో పాయసం తినడం అట్లా కాదు, చిన్న పోర్షన్లో ఏదో ఒక స్వీట్ పెట్టుకోండి. ఓకే. అండ్ ఇందులో మీకు వైటమిన్ ఏ ఉంటుంది, క్యారెట్ సలాడ్ కాబట్టి, అండ్ రసంలో మీకు పొటాషియం ఉంటుంది, అండ్ రాజ్మాలో ఐరన్ ఉంటుంది, అండ్ రైస్లో మీకు ఎలాగో బి కాంప్లెక్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇది మీకు కవర్ అయిపోతుంది అనమాట. ప్రోటీన్ విషయానికి వస్తే రాజ్మాయే సరిపోతుంది మీకు ప్రోటీన్ కోసం, వేరే ఏ ప్రోటీన్ మీకు అవసరం లేదు. పప్పు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సింపుల్ మీల్ బట్ వెరీ వెరీ హెల్దీ మీల్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ డే. ఇంకా మన లాస్ట్ డేకి వచ్చేటప్పటికి మీరు రైస్ పెట్టుకున్నారు, దాంతోపాటు ఈసారి సొరకాయ పప్పు పెట్టండి. ఓకే. సొరకాయలో మీకు ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే నేను ఈ ప్రోటీన్ కర్రీ అండ్ పప్పు రెండు మిక్స్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మనకి పప్పు క్వాంటిటీ మీరు ఎక్కువ తినొచ్చు, ఈ పోర్షన్కి బదులు ఈ పోర్షన్లో తినండి. రైట్. సొరకాయలు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి పప్పులో మీరు ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ పోర్షన్లో పప్పు ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇంకొంచెం అడిషనల్ ప్రోటీన్ కోసం ఇక్కడ మీరు చనా సలాడ్ చేసుకోవచ్చు. ఓకే. కాబూలీ చనా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే బ్రౌన్ మనకి చనా దొరుకుతాయి కదా, అది కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. దాంతోపాటు లైట్గా కాస్త కర్డ్ కానీ లేదా మీల్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం బటర్ మిల్క్ కానీ తాగేయచ్చు. ఓకే. సింపుల్ మీల్. ప్రతిరోజు హెవీగా 5-6 ఐటమ్స్ కాకుండా సింపుల్ మీల్. ఇందులోనే మీకు ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఇక్కడ ప్రోటీన్ ఉంది, అండ్ కర్డ్ ఉంది, కర్డ్లో కాల్షియం ఉంటుంది, అండ్ రైస్ ఇది కూడా మీకు కవర్ అయిపోయింది అనమాట. అండ్ దీంతో పాటు మీకు సొరకాయలో ఐరన్ ఉంటుంది, అండ్ దాట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. రైట్. అండ్ ప్లస్ ఇందులో కూడా ఈ సలాడ్లో కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ టమాటో అండ్ ఆనియన్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా మీ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. టేస్ట్ బర్డ్స్కి కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే. దిస్ ఈజ్ మీల్ నెంబర్ 7. సో టోటల్ 7 మీల్స్ మనకు అయిపోయాయి. కానీ చాలామంది అడగొచ్చు, సార్ ప్రతిరోజు కర్రీ వండాలి, ప్రతిరోజు పప్పు వండాలి, ప్రతిరోజు రసం వండాలి అంటే మాకు కుదరదు. సో మేము ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ విమెన్ మీరు అయ్యుండి మీరు లంచ్ బాక్స్కి ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే దానికి కూడా 4 ఆప్షన్స్ మీకు చెప్తాను, అది కూడా చూసేద్దాం. 4 సింగిల్ పోర్షన్ మీల్స్ మీకు చెప్తానండి. రైస్ వేరేగా, పప్పు వేరేగా అలా కాకుండా ఒకటే మీల్లో లంచ్ బాక్స్కి సరిపోయేటట్టు 4, కాకపోతే ఇందులోనే అన్ని మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉండేటట్టు కూడా మీరు జాగ్రత్త తీసుకోవచ్చు. ఇందులో నెంబర్ 1 సాంబార్ రైస్. చాలామంది సాంబార్ రైస్ అనగానే ప్లెయిన్గా చేసుకుంటారు, అందులో ఏం వేసుకోరు. అలా కాకుండా మంచిగా పీనట్స్ వేసుకోండి. పీనట్స్లో కావాల్సిన, పీనట్స్ అంటే శనగ బల్కులు, రైట్, అందులో కావాల్సినంత ప్రోటీన్ మీకు ఉంటుంది. దాంతోపాటు వెజిటేబుల్స్ కూడా మిక్స్ చేసుకోండి. ఆనపకాయ, డ్రమ్ స్టిక్ అంటే ములంకాడ, ఇవన్నీ మీరు వేసుకుంటే మీకు అటు ఫైబర్ వస్తుంది, ఇటు ప్రోటీన్ వస్తుంది పీనట్స్ వల్ల, అండ్ రైస్లో మీకు కార్బోహైడ్రేట్ ఉంటుంది, అండ్ 1 సింగిల్ పోర్షన్లోనే మీ స్టమక్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. రైట్. దీంతోపాటు సెకండ్ ఆప్షన్ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ మేక్ పనీర్ రైస్. మనం బిర్యానీ చేసుకుంటాం కదా, పూర్తిగా బిర్యానీలా కాకుండా కొంచెం పనీర్ రైస్లా కూడా వండుకోవచ్చు. అందులోనే మీరు బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్. బఠానీ అండ్ పక్కన కాస్త రైతా సలాడ్ మీరు కానీ పెట్టుకున్నారంటే, అంటే కర్డ్లో మనం కొన్ని వెజిటేబుల్స్ అవి వేసి ఒక రైతా అలా చేసుకున్నాము అనుకుంటే ప్రోటీన్స్ కావాల్సినంత వస్తుంది, మీకు గట్కి కూడా కొంచెం హాయిగా ఉంటుంది, అండ్ అందులోనే పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పన్నీర్లో ప్రోటీన్ కవర్ అయిపోతుంది. అండ్ మీరు కొన్ని వెజిటేబుల్స్ అనే వేసుకుంటారు కదా, బఠానీ అని నేను చెప్పాను, దాంతోపాటు బీన్స్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీలో మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ వేసుకోండి, దాంతోపాటు పన్నీర్ కూడా వేసుకుంటాం. సో ప్రోటీన్ అయిపోయింది, ఫైబర్ ఉంది, రైస్ ఉంది, అండ్ కర్డ్లో కూడా మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ వస్తుంది, ప్లస్ మీ డైజెషన్కి కూడా ఎయిడ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ సింగిల్ రైస్ అండ్ కర్రీ చేసుకోవాలి అనుకుంటే రాజ్మా అండ్ రైస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. రాజ్మాలో మీకు కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది, అండ్ రైస్లో మీకు కావాల్సినంత కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయన్నమాట. రెండు మిక్స్ చేసుకోండి, స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఒక్క సింగిల్ మీల్లోనే మీకు పొట్ట ఫుల్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ అంత వేగంగా క్రేవింగ్స్ రావు. ఓకే. దీంతోపాటు ఫోర్త్ అండ్ ఫైనల్ ఆప్షన్ పొంగల్. మనం రెగ్యులర్గా ఇళ్ళలో చేసుకుంటూనే ఉంటాము. సౌత్ ఇండియాలో, మన ఆంధ్రాలో కొంచెం తక్కువ, తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు. సో పొంగల్లో కూడా ప్లెయిన్గా కాకుండా జీడిపప్పు, బఠానీ, వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని చేయండి. పొంగల్లో ఆల్రెడీ మనం కావాల్సినంత పప్పు వాడతాం కాబట్టి మీకు ప్రోటీన్ ఇంటేక్ కూడా సరిపోతుంది. కంపేర్ టు దీస్ 3 లిటిల్ బిట్ లెసర్ ప్రోటీన్ బట్ స్టిల్ అ సంషియస్ మీల్. ఓకే. ఈ 4 ఆప్షన్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకరోజు రైస్, దాల్ అలా చేసుకొని ఇంకొక రోజు దీంతో రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అందుకే మీకు నేను 4 ఆప్షన్స్ చూపించాను. 3 రోజులు రైస్, కర్రీ అండ్ పప్పు చేసుకున్నా కూడా మిగిలిన రోజులు మీరు దీంతో మీ వీక్ని మొత్తం హెల్తీగా మార్చుకోవచ్చు. చూసారా డైట్ ఎంత ఈజీయో? సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పానా? మీకు నచ్చి ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి, ఈ డైట్ మీరు ఫాలో అవ్వగలరో లేదో. ఫ్యాన్సీ డైట్స్ నేను నమ్మనండి. నేను నా లైఫ్లో డైట్ కోసం వాడే ఫిలాసఫీనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మా ఇంట్లో ఏం చేసుకుంటామో, ఏం తింటామో రెగ్యులర్గా అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవైతే ఫాలో అవ్వండి. అండ్ ఖచ్చితంగా నాకు నా బాడీలో చేంజెస్ కనిపించాయి. ఈ చేంజెస్ నేను ఈ ఫిలాసఫీ నేను ఇంక్లూడ్ చేసి నుంచి నా బాడీలో నాకు చేంజెస్ కనిపించాయి, అండ్ మీకు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయని అనుకుంటున్నాను. ఇలాగే డిన్నర్ వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో. స్టే ట్యూన్డ్. All the very best. Let's meet in the next video. Bye-bye.